శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జయ శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మరి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. అయితే తులారాశి అనగానే మనకు గుర్తుకు వచ్చేటువంటి విషయము ధర్మం, న్యాయం, సౌందర్యం, సమతుల్యకు ప్రతిరూపమైనటువంటిది ఈ తులారాశి. ఈ తులారాశిలో జన్మించినటువంటి పురుషుడు ఎలా ఉంటాడు, మరి తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ మనస్తత్వం, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, వీరిని మరి నమ్మవచ్చా, మరి వీరి మాటలకు అంత బలం ఎందుకు ఉంటుంది, ఏదైనా మాట్లాడితే అది పవర్ఫుల్గా పనిచేస్తుంది, మరి ఆ బలం ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. జీవితంలో ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా తులారాశి వారు ఉంటూ ఉంటారు మీ జీవితంలో. అయితే ఈ తులారాశిలో పుట్టినటువంటి పురుషుడు ధర్మబద్ధమైనటువంటి వ్యక్తి అని చెప్పవచ్చును. తులారాశి పురుషుడు అంటే న్యాయానికి మరో పేరు. ఎవరైతే సలహా అడిగితే తనకు లాభమా నష్టమా అని ఆలోచన చెయ్యడు. ఏది ధర్మం, ఏది సత్యం అనేది మాత్రమే చూస్తూ ఉంటాడు. అందుకే ఇతని మాటల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బరువు ఉంటూ ఉంటుంది. మరి మాటల శక్తి, సభను కట్టిపడేసే సామర్థ్యం కలవాడు. సభలో కూర్చున్నటువంటి వారందరినీ కూడా యాష్ట వచ్చి లేదా విసుగొచ్చి లేసేటట్టుగా ఉన్నటువంటి వారిని కూడా వీరి మాటలతో కట్టేసి అక్కడనే కూర్చునబెడతారు. తులారాశి పురుషుడు మాట్లాడితే అది కేవలం మాట కాదు, వాక్చాతుర్యం, లోకజ్ఞానం, అనుభవం కలిసినటువంటి ఉపన్యాసం. సభల్లో మాట్లాడడం అంటే ఎవరిని బోరు అనుకోరు. అతను మాట్లాడితే ఎవరు కూడా బోర్ అని చెప్పి అనుకోరు. అతని మాటల్లో ధర్మం, న్యాయం స్పష్టంగా కనిపిస్తాయి. ఉచిత సలహాలు కానీ మంచి ఉద్దేశముతో అడగకుండానే సలహా చెప్పే స్వభావం కలిగి ఉంటారు. ఎవరు కూడా అడగాల్సిన పని లేదు, వీరు సలహా ఇస్తూ ఉంటారు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. కాస్త ఎక్కువగా నొక్కి చెప్తూ ఉంటాడు, ఇది చేయండి తప్పకుండా అని నొక్కి చెప్తూ ఉంటాడు. కానీ దాని వెనుక ఉద్దేశం మాత్రం ఒక్కటే, ఎదుటివాడు తప్పుదారి పట్టకూడదు. విశ్లేషణా శక్తి, సత్యగ్రహణం. ఎదుటివారి మాటల్లో పైపైగా వినడు. ఎదుటివారి మాటల్ని పైపైగా విని వదిలేసే రకం కాదు. లోతుగా అర్థం చేసుకుంటాడు. అందులో ఉన్నటువంటి నిజమా అబద్ధమా అన్నది చిటికలో కనిపెట్టి తెలుసుకునేటువంటి వాడు. అందుకే ఇతని తీర్పు సాధారణంగా తప్పుపడదు. దాంపత్య జీవిత విషయానికి వస్తే తులారాశిలో పుట్టినటువంటి పురుషుడు ప్రేమలో బాధ్యతాయుతుడుగా ఉంటాడు. భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. మాటలతో కానీ ప్రవర్తనతో కానీ నొప్పించేటువంటి తత్వం లేనటువంటి వాడు. కుటుంబంలో శాంతి కోసం తానే ముందడుగు వేస్తూ ఉంటాడు. భార్యకు ఇతను ఒక భద్రత, కవచం లాంటివాడు. చట్టం, క్రమశిక్షణ, చట్ట విరుద్ధ పనులు ఇతనికి అసహ్యం. చట్టానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే ఇతనికి అసహ్యం వేస్తుంది. అలాంటి వారిని చూసినా భయపడేటువంటి తత్వం ఉండదు, భయపడడు. ధైర్యంగా బహిర్గతంగా చేస్తాడు. న్యాయానికి ఎదురుగా నిలబడేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చును. ఇతను ఎలా ఉంటుండో అంటే ఎవరైనా కానీ ఇతన్ని తిట్టినా కానీ వాడి పాపాన వాడే పోతాడు అనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఈ తులారాశిలో పుట్టినటువంటి పురుషుడు అంతటి న్యాయబద్ధమైనటువంటి క్రమశిక్షణతో ఉంటూ ఉంటాడు. ఎవరినైనా కానీ తప్పుదారి పడకుండా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి తులారాశి వారు చెప్పేటువంటివి విన్నట్టయితే వారికి లాభాలే చేకూరుతూ ఉంటాయి విన్నవారికి. ఇక తులారాశిలో పుట్టినటువంటి స్త్రీకి సౌందర్యము,
సున్నితమైన మనస్సు తులారాశి స్త్రీ కలిగి ఉంటుంది. బయటకు మృదువుగా, లోపల అపారమైన బుద్ధిశక్తి, లోపల అపారమైన బుద్ధి కలిగి ఉంటుంది. ఆమె ఆలోచనలు ఎవ్వరికీ ఊహకు అందవు. మాటలు వినే కళ ఎవరికైనా మాట్లాడితే ప్రతి మాటను గమనిస్తూ ఉంటుంది. మాటలు వినే కళ అంటే ఎవరైనా మాట్లాడినట్టయితే ఆ మాటను ప్రతి మాటను కూడా గమనిస్తూ ఉంటుంది. మాటల మధ్య దాగి ఉన్న నిజాన్ని పసిగడుతూ ఉంటుంది. పొగడతలకు లొంగదు. అవసరం లేని విషయాలలో తలదూర్చదు. భర్తకు అండగా నిలిచే భార్య ఈ తులారాశి స్త్రీ. దాంపత్య జీవితం ఒక కళ. భర్తకు ఎలా సంతృప్తిపరచాలో తెలుసు, కానీ ఎదుగుదలకు కారణమవుతూ ఉంటుంది. అతని విజయంలో సగం క్రెడిటు ఈమెదే ఉంటుంది. సంతానం, కుటుంబం, ఎక్కువ మంది పిల్లలు ఉండకపోవచ్చు, కానీ ఉన్న కొద్ది మందినే అపారమైన ప్రేమతో పెంచుతుంది. మంచి సంస్కారాలతో పెంచుతుంది. బంధుమిత్రులతో గౌరవం, సరైన సమయములో సరైన సహాయం చేస్తూ ఉంటుంది. బంధుమిత్రుల్లో ఎవరికైనా సహాయం ఉంటే సరైనటువంటి సమయంలో ఈమె సహాయం అందిస్తూ ఉంటుంది. అందుకే బంధువులలో మంచి పేరు, గౌరవం, ప్రేమ అన్నీ ఈమెకు దక్కుతాయి. బంధువులలో మంచి పేరు కలిగి ఉంటుంది, గౌరవం కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది. ఈమెకు అన్నీ కూడా వాళ్ళ తరపు నుంచి కూడా అన్నీ ఈమెకు దక్కుతూ ఉంటాయి. అందుకే ఈ తులారాశి స్త్రీలు చాలా సున్నితంగా ఉన్నప్పటికీ మంచి మనసు కలిగినటువంటి వారు. తులారాశి అంటే సమతుల్యత. పురుషుడైనా స్త్రీ అయినా వీరు నమ్మకానికి, ధర్మానికి ప్రతీకలు. మీ జీవితంలో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారు చెప్పినట్టు వినడం, వారిని గౌరవించడం చేస్తే వారి మాటలు వినండి, మంచి ఫలితాలు దక్కుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వారిని అంత కేర్లెస్గా తీసివేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వీరు చెప్పేటువంటివి సత్యంగా ఉంటూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.